ఎప్పుడు యేసయ్యను ఒక మాట అడుగు, హాస్పిటల్లో నా ప్రాణం విడవకూడదయ్యా, ఐసీయూలో నా ప్రాణం విడవకూడదయ్యా, యాక్సిడెంట్లో నా ప్రాణం విడవకూడదయ్యా, బస్సు ప్రయాణంలో నా ప్రాణం విడవకూడదయ్యా. నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటానే, ప్రార్థన చేసుకుంటూ నా లాస్ట్ బ్రెత్, నా ఆఖరి శ్వాస నీ సన్నిధిలో విడవాలయ్యా, నీ సన్నిధిలో విడవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని అలా కూర్చొని వాక్యం చదువుతుంటుండగా, నాన్న బైబిల్ చదువుకుంటున్నాడు, అమ్మ బైబిల్ చదువుకుంటుంది, డిస్టర్బ్ చేయకూడదని పిల్లలు పక్కెళ్ళి ఒక 5 నిమిషాలు వచ్చిన తర్వాత నీ ఒడిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండటం, ఆ క్షణంలో ప్రభు సన్నిధిలో నీ శ్వాస విడవటం, నేనంట అన్ని మరణాల కంటే శ్రేష్టమైనటువంటి మరణం. ముగిస్తున్నాను. ఒక మాట అడుగుతారా? యేసయ్యా, నేను అతిథిలాగా మీ సన్నిధికి వచ్చిపోయేవాడిగా ఉండకూడదు, నిరంతరము నీతో బ్రతకాలి.